వెల్కమ్ టు సాస్ టీవీ. డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అయితే మంత్రి గారి ఇంటిని ముట్టడి చేయడం జరిగింది. అసలు ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటి కనుక్కుందాం. ప్రధానంగా అసలు మీ డిమాండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి పాదయాత్రల సందర్భంగానే అసెంబ్లీ సాక్షిగా అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 18,000 చేశారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,500 చేశారు. కానీ అక్కడ ఆ రాష్ట్రంలో పెంచినప్పటికీ ఇప్పటికీ మన రాష్ట్రంలో 11,500 మాత్రమే ఇస్తున్నారు. అందుకని వేతనాలు పెంచమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా దాదాపు 62 సంవత్సరాల పాటు ఐసీడీఎస్లో పనిచేసి ఈ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసేటటువంటి ఒక టీచర్గా ఒక ఆయమ్మగా పనిచేసేటప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు 5 లక్షలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతైతే జీతం ఇస్తున్నారో ఆ జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాం. వాళ్ళకి గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం గత 16 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసేటటువంటి దిశలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా నిన్న మంత్రులు చర్చలు జరిపారు. ఏమని చర్చలు జరిపారు? ఇక్కడ కానీ వర్కర్ కానీ చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తారు. అంతేకాకుండా వాళ్ళకు ఉండేటటువంటి వయో పరిమితి 62 సంవత్సరాలు చేస్తామని చెప్తున్నారు. అసలు జీతం లేకుండా బతికేటటువంటి పరిస్థితి లేకుండా 11,500 ఇస్తూ వాళ్ళకి ఆ మెయింటెనెన్స్, ఆ స్కూల్ మెయింటెనెన్స్కి, వాళ్ళ బెనిఫిట్స్కి, ఆ పిల్లలకి వాళ్ళు అన్నం వండి పెట్టాలన్నా గ్యాస్కి ఇచ్చేటటువంటి డబ్బులు ఎంత? నెలకి ఒక గ్యాస్ బండకి 150 రూపాయలు ఇస్తారు. ఆ గ్యాస్ బండ వీళ్ళు కొనాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి. అదేవిధంగా ఒక ఇంటికి స్కూల్కి 6,000 రూపాయలు అద్దెలు కడతారు. వాళ్ళు 3 నెలలకి 4 నెలలకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పట్లోపల వీళ్ళు పిల్లలకి వండి పెట్టాలన్నా, అద్దెలు కట్టాలన్నా, గ్యాస్ కొనాలన్నా ఆ 11,500లోనే కొనాలి. ఈ 11,500 అక్కడ ఖర్చు పెడితే ఇంక వీళ్ళ కుటుంబం ఏం జరపాలి? వీళ్ళు పౌష్టికాహారం ఏం తినాలి? అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసం ఒక సుప్రీంకోర్టే చెప్తుంది, ఒక ఫ్యామిలీ బతకాలంటే ఒక కుటుంబానికి 26,000 రూపాయలు లేనిదే ఆ ఫ్యామిలీ బతకలేదు. కాబట్టి ప్రభుత్వానికి కూడా అంగన్వాడీలు ఆ గ్రాడ్యుయేటీకి అర్హులు. కాబట్టి అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టే గ్రాడ్యుయేటీ అమలు చేయమని మన ప్రభుత్వానికి చెప్పింది సార్. కానీ మన ప్రభుత్వం దాన్ని తొక్కేసి ఈరోజు మాకు 3 నెలలు టైం కావాలి, 4 నెలలు టైం కావాలని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఉంటుందో ఓడొద్దో మాకైతే తెలియదు. కానీ ఉంటే ఉంటుందో పోతుందో అదైతే పెద్ద విషయం కాదు. మేమేం అడుగుతున్నాం అంటే మా న్యాయమైన డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం మాకు ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి. మీరు పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని నా అక్క చెల్లెమ్మలకి ఇస్తానని మాట ఇచ్చారు. ఈరోజు అది నిలబెట్టుకోండి. లేదంటే మీరు మాట తప్పిన ముఖ్యమంత్రిగా, మడమ తిప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి మీరు మాట నిలబెట్టుకోండి. ఈరోజు అక్కడ సీతక్క, మా ఐసీడీఎస్ సంబంధించిన సీతక్క గారు మన ఎలక్షన్స్లో భాగంగా అంగన్వాడీలకి నేను చేస్తాను అని మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు అక్కడ ఎక్కిన వెంటనే కూడా ఆమె సైన్ చేసిన వెంటనే కూడా శాసనసభలో ఈరోజు అమలు చేయడం జరిగింది సార్. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొనైనా ఈరోజు సీతక్కని అక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని తీసుకోనైనా, ఉదాహరణ తీసుకోనైనా, స్ఫూర్తి తీసుకోనైనా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈరోజు మా సమస్యలను విని, ఆయన చెవులతో విని, కంటితో చూసి ఈరోజు 16 రోజులుగా ఏకదాటిగా నా అక్కా చెల్లెళ్ళు ఏపీలో కష్టపడుతున్నారు, ఏదల పాలక్కుతున్నారు. వాననక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వస్తున్న డిమాండ్లుగా దీన్ని భావించవచ్చా? లేదంటే లేదు సార్, మేము కనీసం కూడా మా అన్న జగనన్న ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. ఇప్పుడు మాకు 11,500 ఇస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అన్ని రకాల ప్రయత్నాలు, ఇది మీ మీడియా సోదరులకు కూడా తెలుసు. ఎందుకంటే మేము ఏ ప్రయత్నాలు చేసాం అనేది. ఒక్కసారిగా 26,000 అంటే ప్రభుత్వం మీద భారం కాదా
సార్ ప్రభుత్వం మీద భారం అయినప్పుడు మరి ఆడుదాం ఆంధ్ర అని ఎలా ప్రోగ్రాం పెట్టారు సార్? ఈరోజు దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. వేస్ట్గా మీరు ఆ డబ్బంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా అక్క చెల్లెమ్మలు ఈ ప్రభుత్వం ద్వారా మా కష్టమే కదా సార్. మేము ప్రతి గ్యాస్ మీద, పెట్రోల్ మీద, పప్పు మీద, నూనె మీద ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రేట్లు పెరిగింది. మరి వాటన్నిటి మీద మేము కట్టిన అమౌంటే కదా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర పెట్టారు. మరి వీటన్నిటి మీద పెట్టేది ఏదో మాకు వేతనాలు ఇస్తే మేము కడుపుకు అన్నం తింటాం కదా, కష్టపడి బతుకుతున్నాం. రేపు మీకు ఆ వాల్యూ తెలియ ఇది చేయాలి కదా. మరి మా అక్క చెల్లెమ్మని రోజు రోడ్ల పాలు చేస్తే మీ ప్రభుత్వానికి ఏమొచ్చింది? మీకు మంచి జరుగుద్దా అసలు గవర్నమెంటానికి? కనీసము మీరు పండగ పోయిన తర్వాత చూస్తాము అన్నారు. పండగ పోయిన తర్వాత ఫిబ్రవరి 1 ఇస్తారా లేకపోతే జనవరిలో లాస్ట్లో ఇస్తారా అన్నది ఒక జీవో ఇంప్లిమెంట్ చేయండి. మేము పలానా డేట్ నుంచి ఇష్యూ చేస్తామని కనీసం అది కూడా చేయలేనంటే ఇస్ ఇట్ పాసిబుల్ సార్? సార్ మేము 16 రోజుల నుంచి ఇట్లా ధర్నా చేస్తుంటే మీకు కనిపించట్లేదు, మీకు తెలియదు, మీరు వినలేదు అంటున్నారు. ఎంతవరకు న్యాయం సార్? మీరు ప్రజలే కదా, మేము ఎన్నుకుంటేనే కదా ముఖ్యమంత్రి అయ్యారు. మరి మేము చేసేది కనిపినప్పుడు మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? మీరు కొంచెం అయినా గమనించండి. తెలియదు అనేది అబద్ధం సార్. మీకు తెలియకుండా ఏం జరగదు. మీ మంత్రులు అయినా ఎవరైనా మీరు చెప్పేదే వింటారు. మీరు దయచేసి మాకు జీతం పెంచమని అడుగుతున్నాం కదా, పలానప్పుడు పెంచుతాము అని ఒక మాట చెప్తే మాకైనా మా అంగన్వాడీ చిన్న పిల్లల్ని వదిలేసి మా గర్భవతుల బాలింతలకు సేవలు చేయకుండా మేమే ఆనందంగా ఇక్కడేమీ లేము సార్. మాకు బాధ వేస్తుంది. మేము స్కూల్కి వెళ్ళలేదని మా పిల్లలు రోజు వచ్చి స్కూల్ ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. మా పేరెంట్స్ ఫోన్లు చేస్తున్నారు సార్, టీచర్ ఎప్పుడు పెడతారు స్కూల్ అని. మీరు మంచి మాట చెప్తే మేము వెంటనే వెళ్ళి స్కూల్ తీసి మేము సంతోషంగా మా వర్క్ చేసుకుంటాం. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మా కష్టాలను గుర్తించి మాకు జీతం పెంచాలని ఒక్క మంచి మాట చెప్పండి సార్. జీతం పెంచండి, లేదంటే జీవో ఇవ్వండి. ఇదే ప్రధానంగా డిమాండ్. జీవో అయినా ఇవ్వండి, మీరు ఎప్పుడు పెంచుతారో ఆ రోజు ఈ విధంగా పెంచుతామని చెప్పి జీవో ఇవ్వండి. మా అభ్యర్థనను, మా ఆవేదనను అర్థం చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రికి అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇది మంత్రి గారి ఇంటి దగ్గర నుంచి పరిస్థితి.